अचानक से वो कुछ गोलियों की आवाज आई, हम सब भागे। इतने टाइम में वो टेररिस्ट लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मार दी, जेंट्स को, लोगों को। बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए, उतर के पूरा पहाड़। मतलब वो एक दाढ़ी बहुत बड़ी थी, वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था ऊपर, बस इतना ही याद है। वो बोला बस मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, हिंदू को गोली मार के भाग गए। మేమందరం పైకి వెళ్ళాం హార్సెస్ మీద, పోనీ రైడ్స్ వేసుకుని వెళ్ళగానే అందరం లంచ్ చేసాము. మేము 3 ఫ్యామిలీస్ 10 పీపుల్ వెళ్ళాము. అందరం లంచ్ చేసాము. నేను మా హస్బెండ్ ఒక 2 minutes ముందు లంచ్ చేసాం. లంచ్ చేసి దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఆ ఏరియాని చూడడానికి మేమిద్దరం బయట వచ్చాం. అక్కడ మాకు శాల్వాలు అమ్ముతా అట్లా కొంతమంది ఉన్నారు. ఆ సౌండ్ వినగానే వాళ్ళు మేము పరిగెడుతుంటే వాళ్ళు మమ్మల్ని మిస్గైడ్ చేస్తూ దట్ ఈస్ జస్ట్ ఏ కాశ్మీరీ యానివర్సరీ సెలబ్రేషన్స్ దే ఆర్ డూయింగ్, నథింగ్ టు వరీ, ఇక్కడే ఉండండి అన్నారు. అక్కడ ఒక శాల్వా అమ్మే ఆయన వాళ్ళు కావాలని అలా సివిలియన్స్ లాగా వచ్చారు, టూరిస్ట్ అలా వచ్చి మిస్గైడ్ చేశారు. కానీ ఆ హోటల్ అతను మాత్రం పరిగెత్తమని మా పిల్లల్ని వీళ్ళని పంపించేశారు. నేను మా హస్బెండ్ పరిగెత్తే లోపల ఇటుపక్క ఒకరిని కాల్ చేశారు, ఇటుపక్క ఒకరిని కాల్ చేశారు, ఇటుపక్క ఒకరిని కాల్ చేశారు. అటుపక్క వాళ్ళు లిటరల్గా వాళ్ళ 2 years బేబీని చూపించి కాళ్ళకు పట్టుకుంటున్నా కానీ కాల్ చేశారు. మా హస్బెండ్ నాకు ఏం చెప్పారంటే, మన ఇద్దరం ఇట్లా పడుకుందాము, నువ్వు తలెత్తద్దు అన్నాడు. మేమిద్దరం చేతులు హోల్డ్ చేసుకొని పడుకొనే ఉన్నాం. ఎవరో అంటే మేము ఎత్తి ఏం చూడలేదు, ఎవరో నడుచుకుంటున్నట్టు వస్తుంది. టక్కని బ్లాస్ట్ సౌండ్ వినిపించింది, ఒక షాట్ వినిపించింది. బట్ నేనైతే మాది కాదనుకొని ఇట్లే ఉన్నాను. మేమిద్దరం ఇట్లే చేతులు పట్టుకొని సడన్గా నాకు డ్రెస్ అంతా వెట్ అయిపోయింది. మేమిద్దరం ఇట్లే ఉన్నాము. షాట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగినా. We both didn't respond anything. Then immediately I heard the shot. ఆ షాట్ వినిపిస్తే ఆ షాట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు. कैफ, मोहम्मद कैफ। कहाँ से हैं आप? मैं बिहार से हूँ। आपको थोड़ी सी भी शर्म नहीं आ रही कि भारत देश में रहने के बावजूद आप पाकिस्तान का समर्थन कर रहे हो? हिंदुस्तान का समर्थन क्यों करना है, पहले हमें जवाब दीजिए। पाकिस्तान का समर्थन करते हैं? हाँ करते हैं। पाकिस्तान जिंदाबाद। जिंदाबाद। शर्म नहीं आ रही? क्यों शर्म आएगी? बात है कि आपकी एज कितनी होगी? ఇది ఒక మతం మీద జరిగిన దాడి కాదు, ఇది భారతదేశం మీద జరిగిన దాడి. కానీ బీజేపీకి సంబంధించిన మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఇది ఒక మతం మీద జరిగిన దాడిలాగా సృష్టిస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని దేశం మీద దాడి అని ఎలా అంటాం? ఖచ్చితంగా ఇది హిందువుల మీద దాడే. ఖచ్చితంగా ఇది హిందువుల మీద. ప్రతి మతోన్మాదికి, ప్రతి ఉన్మాద భావజాలానికి, అదే మతం అనగాని, ప్రతి ఉన్మాద భావజాలానికి, ప్రతి మతోన్మాదికి, ప్రతి మతోన్మాదానికి, ప్రతి మతోన్మాద సంస్థలకి అన్నిటికీ హిందూ మతమే ఎందుకు టార్గెట్ అవుతోంది? హిందూ మతమే ఎందుకు చులకనవుతోంది? హిందువులు చేతగాని వాళ్ళనా, లేకపోతే ఏమన్నా కూడా హిందువులు పట్టించుకోలేనా? అందరినీ కలుపుకుపోయే మనసుతో ఉండడమే హిందువుల బలహీనత, లేకపోతే మైనారిటీలము అని చెప్పే ముసుగులో హిందువుల్ని ఏమన్నా మనం నడిచిపోద్ది అనుకుంటున్నారా? విన్నారు కదా, సెక్యులర్ దేశం అని చెప్తే నీదే మతం అని చెప్పి ప్యాంటీపు డ్రాయరీపు అని చెప్పి అంత దారుణంగా హింసించి చంపితే కూడా ఇంకా ఉగ్రవాదులను వెనకేసుకొచ్చేలాగా ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమని, పోలీసు వాళ్ళు లేరని, ఇట్లా రకరకాలు మాట్లాడేటువంటి మూర్ఖులకి నాదొక సూటి ప్రశ్న. ఈ దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ గారు తన బిల్డింగ్ లో ఉంది, ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి నడిచిపోతుంది. అరే మూర్ఖులారా, ఆ రోజు ఇంటెలిజెన్స్ ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, చుట్టూ వెపన్లు పట్టుకున్న వాళ్ళే ఉన్నారు. దొంగ దెబ్బ కొట్టాలనుకునేటువంటి ఎదవలకి ఇంటికో పోలీసుని ఈ దేశం didn't answer. హిందువా ముస్లిమా అని 2 times అడిగారు. వీళ్ళేం ఆన్సర్ చేయలేదు, రెస్పాండ్ అవ్వకపోయినా కానీ షూట్ చేశారు. షాట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగినా. We both didn't respond anything. Then immediately I heard the shot. A shot. আপনি ছিলেন, আপনি বলুন হিন্দু বলে মেরেছে, বলুন রাতে আমাকে বলেছেন হিন্দু বলে মেরেছে, বলুন আপনি মুসলিম, আপনি কি কালমা পড়তে জানেন? না জানি না।
बोलून इधर बोलून सेक्युलर ने मंदिर बोलून అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు పహల్గామ్లో జరిగిన అటాక్ గురించి, మళ్ళీ మన దేశంలో ఉన్న సూడో సెక్యులరిజం అనే లుచ్చాగాళ్ళు, పాకిస్తాన్కి సపోర్ట్ చేసే లుచ్చాగాళ్ళు, పాకిస్తాన్ జిందాబాద్ అనే లుచ్చా నీచ్గాళ్ళు, సో వాళ్ళందరి గురించి పవన్ కళ్యాణ్, ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసి చెప్పారు. వాళ్ళకి సిగ్గు, శరం, మానం, మర్యాద ఉంటే మన దేశాన్ని ప్రేమించుకోవాలి, కానీ మన శత్రు దేశమైన పాకిస్తాన్ ప్రేమిస్తుంటే మీకు ఇష్టం లేకపోతే పాకిస్తాన్ వెళ్ళిపోరు అని చెప్తున్నాడు. కరెక్టే కదా? ఇలాంటి నీచులు ఉంటారు, జాగ్రత్త. సో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో విందాం. భారతదేశం చాలా బలమైనది. భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా, సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా. సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు 70s లోనే వీఆర్ సెక్యులర్. సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు, అది వైట్ వాష్లు చేయకండి తప్పులు చేస్తే. పాకిస్తాన్ కి మనకి ఏంటి తేడా? జిన్నా విడిపోయినప్పుడు మేము పాకిస్తాన్ లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు. హిందువులు ఎల్లక్కర్లేదు, ఆదరిస్తామని చెప్పారు. 2 కోట్ల పైన ఉండే, చాలా కోట్ల ఎక్కువ, అంత జనాభా ఉండే చోట ఈరోజు జస్ట్ పట్టుమని కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు, అంతే. బట్ వేరస్ మన దేశంలో, పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది. దట్స్ వాట్ ఇండియా. కానీ మనం నిజంగా ఈ సోకాల్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా? ఇంత వివక్ష చూపించే దేశం అయితే, హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా? అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా? పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశం అంతే ముస్లిం జనాభా ఉందో. అంత వివక్ష హిందువులకి ఎందుకు ఉంటుంది? ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు, ఇది సత్యం, అంతే. కనీసం మా చేతుల్లో ఆయుధాలు కూడా లేవే, మేము సైనికులం కూడా కాదే, మేము బిడ్డలిద్దరు అక్కడే ఉన్నారు. నేను ఆలోచించలేదు ముందు, నేను అనుకున్నాను ఆయన ఒక్కైనా వెళ్ళారేమో, అలా చనిపోయారేమో అనుకున్నాను. కానీ కుటుంబం అంతా ఉంది, ఇంకో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరి ముందు దారుణంగా చంపేస్తే, ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం. పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. అతి సహనం కూడా మంచిది కాదు, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్చేసి వెళ్ళిపోతాం అంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మనం మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? 2 రాష్ట్రాల మధ్య కూడా, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ, ఇక్కడ నుంచి మీరు వచ్చేస్తే మా ఉద్యోగాలు పోతున్నాయనే కదా సెపరేట్ స్టేట్ అయింది. అలాంటిది ఎక్కడ నుంచో శరణార్థులు, వాళ్ళ యుద్ధ పరిస్థితులు వాళ్ళ వాతావరణ పరిస్థితులు బాగలేక మనకు వచ్చేస్తే అది మనకు అదనపు భారం, అది దేశానికి కూడా. అంతేగాని దీంట్లో మన దీంట్లో వివక్ష ఏమి ఉండదు. ఇట్స్ అ ప్రాక్టికాలిటీ. వై దిస్ కంట్రీ కాంట్ ఎఫర్డ్ టూ మచ్ ఆఫ్ మైగ్రేషన్. ఆల్రెడీ 1 కోట్ల మంది జనాభా, వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు, వీళ్ళకి ఉపాధి అవకాశాలు, వీళ్ళకి విద్యా అవకాశాలు, వీళ్ళకి గృహ అవసరాలు ఇవ్వడమే కష్టం, తప్పన పడాలి. అలాంటిది ఇంకా అదనంగా ఎక్కడి నుంచో వచ్చేసి వేరే దేశాల నుంచి ఎక్కడ తీసుకుంటాం? అది ప్రపంచం అంతా ఇదే సమస్య ఉంది. ముందు అరుపులు వినిపించినాయి, తుపాకీ శబ్దాలు వినిపించినాయి, కింద పడుకున్నాం, నా చేయి కూడా పట్టినట్టు, పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు. ఇదంతా కుటుంబం దాదాపు. అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో 400 నుంచి 500 మంది ఉండిపోయారు టూరిస్టులు. మసూదన్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని, ఏమవుతుంది మనకేమవుతుంది, నువ్వు చూడకంటే ఆ బూట్ల చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేము. షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు మనుషుల్ని. మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది, భర్త తాలూకు రక్తం. ఎంత క్రూరంగా చంపారంటే, నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి గారి ఇంటికి. ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు. 40 బుల్లెట్లు దింపారు తలలో, ర్యాపిడ్ ఫైర్ తోటి, ఆటోమేటిక్ గన్స్ తోటి. అంత
దారుణంగా క్రూరంగా చంపేశారు. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నాం. అని నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే. పిల్లల చదువులకు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి, మరి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం, మేము మీతో ఉన్నాం. ఏదో ఈరోజు ఒక 50 లక్షలు ఇచ్చి మిమ్మల్ని వదిలేయటం కాదు. మీకు ఏ కష్టం ఉన్నా సరే వాళ్ళకి మన పేషెంట్ నెంబర్స్ కూడా ఇచ్చాను. ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్. సో అది ప్రేక్షకులు విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు. సో ఈ సూడో సెక్యులరిజం అనే కాంగ్రెస్ కుక్కలు, అందులో ముఖ్యంగా హర్ష కుమార్ అనే ఒక వెధవ ఎంపీ, ఎక్స్ ఎంపీ వాడు, కాంగ్రెస్ పార్టీ వాడు. సో ఈ బ్రిటిష్ గులాములు, పాకిస్తాన్ గులాములు ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి ఏదో రియాక్షన్ మాట్లాడాడు. సో అది హర్ష కుమార్కి నెక్స్ట్ వీడియోలో నేను ఎన్కౌంటర్ చేస్తాను. హర్ష కుమార్ రెడీగా ఉండు. నీలాంటి ఈ హర్ష కుమార్ అంటే ఎవరు తెలుసా మీకు? క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు ఫుడ్ గిట్టు తినడానికి గతి లేకుండా ఎవరికి ఈ హర్ష కుమార్ అనేవానికి తినడానికి ఫుడ్ గతి లేకుంటే క్రిస్టియన్స్ మిషనరీస్ వచ్చి ఇంక ఫుడ్ ఇచ్చారంట, బట్ట ఇచ్చారంట, చదువు ఇచ్చారంట, ఇల్లు ఇచ్చారంట. వీళ్ళు తల్లిదండ్రులు గతి లేని వాళ్ళు అనమాట. వీళ్ళు పుట్టించారు, తల్లిదండ్రి రోడ్డు వదిలేశారు. సో వాళ్ళ మిషనరీస్ వచ్చి ఈ హర్ష కుమార్ అనేవానికి చదువు ఇచ్చారంట, ఫుడ్ ఇచ్చారంట, బెడ్ ఇచ్చారంట, బట్ట ఇచ్చారంట. వాళ్ళ చదువుతో వాళ్ళు ఇచ్చిన కూడు తిని సో వాళ్ళకి విశ్వాసంగా పనిచేస్తున్నాడు అనమాట, బ్రిటిష్ వాళ్ళకి, క్రిస్టియన్ వాళ్ళకి. అర్థమైంది కదా? వాడే చెప్పాడు ఒక వీడియోలో, క్రిస్టియన్ మిషనరీస్ ఫుడ్ ఇస్తుంది, బెడ్ ఇస్తుంది, బట్ట ఇస్తుంది, ఇల్లు ఇస్తుంది అంట. కానీ అదే క్రిస్టియన్ నా కొడుకులు, పాస్టర్ నా కొడుకులు అమాయకుల్ని మతం మార్చి ఫుడ్ ఇచ్చి, బెడ్ ఇచ్చి, అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళ సంపాదించిన డబ్బుల్లో నెల నెల దశమ భాగాలు లాగుతుందని మాత్రం చెప్పడు. అది ఎవడు చెప్పాడు? హర్ష కుమార్. అది కూడా చెప్పాలి కదా. ఆదివారం కానుకలు లాగుతారు, నెల నెల వాళ్ళకి కష్టపడిన డబ్బుల్లో దశమ భాగాలు లాగుతారు అని చెప్పాలి కదా. చెప్పడు అనమాట వాడు. ఎందుకంటే ఈ క్రిస్టియన్ మిషనరీస్ గులాములు వాళ్ళు వచ్చే డబ్బులతో బతికాడు కదా, వాళ్ళు పెట్టిన కూడు తిని బతికాడు కదా. విశ్వాసం, ఉప్పు తిన్న విశ్వాసం అంటారు కదా, అలాగనమాట వీడు. సో నెక్స్ట్ హర్ష కుమార్ వీడియోకి ఎన్కౌంటర్ చేద్దాం. సో ప్రేక్షకులు, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక లుచ్చా పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బ్రిటిష్ పార్టీ. వాని పార్టీని ఈ దేశంలో లేనట్టు వెళ్ళగొట్టాలి. ఎలాగైతే మన ఢిల్లీలో 0 వచ్చిందో ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది 0 రావాలి. అర్థమైందా? సో మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. హర్ష కుమార్ ఎన్కౌంటర్ వీడియో చూడండి. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.